ఈ నెలాఖరులోగా 1,00,000 గృహప్రవేశాలు చేయించాలని మంత్రి పొంగులేటి గారు చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకం క్రింద గ్రామాల్లో 3,60,000 ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. వీటిలో 1,00,000 యూనిట్లకు ఈ నెల 31లోగా గృహప్రవేశాలు చేయించాలని అధికారులనైతే ఆదేశించడం అయితే జరిగింది. ఈ లబ్ధిదారులకు నగదు చెల్లింపును నిలిపివేసే కఠిన చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు. అయితే ఏప్రిల్లో 2వ దశ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా సరే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. ఈ ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్లో 2వ దశ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అయితే చూడండి. మీరు L1 కేటగిరీలో ఉన్నారా, L2 కేటగిరీలో ఉన్నారా, L3 కేటగిరీలో ఉన్నారా, దీని గురించి పూర్తి వివరాలతో కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉందా లేదా మీకైతే తెలిసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.